వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా చంద్రహాస్ గారు చేస్తున్నటువంటి పనులు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒకంత ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసే పని చేసుకుంటూనే పోతున్నారు. కాకపోతే నవ్విపోదురు నాకేమిటిగాక అన్నట్టు ఆయన పని ఆయన చేసుకుంటూనే కొన్ని వీడియోలు రిలీజ్ చేయటం, రెచ్చగొట్టే పని కూడా చేస్తూ ఉన్నారు. అయితే దానిపైన జర్నలిస్ట్ అవ్వచ్చు, అలాగే యాంకర్లు, మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకైతే లేవనెత్తే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టు వాళ్ళు నవ్వుకుంటారు, నాకేం అవసరం ఉంది అన్నట్టుగాని అనుకుంటే పర్వాలా, కానీ రెచ్చగొడుతూనే నాకేంట్లే అన్నట్టు సీన్ కట్ చేసి అసలు ఆయన కనిపించట్లేదు అన్నట్టు. కానీ డిబేట్స్లో చూస్తే మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అయిపోతుంది టాపిక్ రోజు రోజుకి. ఇది ఎటు దారి తీసే అవకాశం ఉందండి అసలు? మీరన్న వాక్యలో నవ్వుదురు నాకేంటి అన్నట్టు కాదు, తిడుదురు నాకేంటి అనేట్టుగా వ్యవహరిస్తున్నాడు ఈ చంద్రహాస్ అలియాస్ యాటిట్యూడ్ స్టార్. ఇప్పుడు బూత్ స్టార్గా మారాడు. ఎందుకంటే మీరు తిట్టిన శరము మీరు అంటాం కదా, మీ ఊడ్చినా తుడుచుకుంటామన్న స్టైల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధ అవుతుంది. జరిగిన పొరపాటుకు పాశ్చాత్తాపడతలేను, ఇది తప్పు కాదు అంటూ వితండవాదం చేస్తున్నాడు. బూతే అంటాడు, దాని అర్థం తెలుసు అంటాడు, అర్థం తెలియదు అంటాడు, తప్పే అంటాడు, నేను సారీ చెప్పనంటాడు, నేను ఎవరు అనలేదంటాడు. మళ్ళీ మా అమ్మ నాయనంటే నేను కేసు పెడతాను, బెదిరిస్తాను, 24 గంటల్లో ఆయన సంగతి ఏం తెలుస్తాను, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు, లాయర్లు తెలుసు అని ఏదో మాట్లాడుతున్నాను. అంటే పూర్తిగా మెచ్యూరిటీ లేని వ్యవహారం, అహంకారం అని చెప్పాలి. మెచ్యూరిటీలో ఎక్కువ కూడా అహంకారం, తలబిరుసుతనం, అజ్ఞానం అని కూడా చెప్పుకోవచ్చు. దానికి సమర్థిస్తున్నటువంటి ఆ పెద్దలను కూడా నేను వాళ్ళని చూసి బాధపడుతున్నాను. ఎందుకంటే నిన్న ఒక ఛానల్లో వాళ్ళ తండ్రి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన తప్పే అంటాడు, కానీ అలా మాట్లాడొద్దని చెప్పట్లేడు. మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్తున్నాడు. సిగ్గను ఉండాలా మాట మాట్లాడటానికి. వాళ్ళు ఏమంటారో ఆయన కూడా ప్రశంసిస్తున్నారట, సిగ్గను ఉండాలి. ఎందుకంటే ఏ మాట ఎందుకంటుందంటే, ఎవరెవరో తిట్టారు, అంతకన్నా ఎక్కువ తిట్టారు, వాళ్ళని ఏం చేశావు, వీళ్ళని ఏం చేశావు, వాళ్ళు అంతకన్నా బూతులు మాట్లాడతారు కదా, నన్ను కూడా మాట్లాడారు కదా అని ఒక వింత వాదన నుంచి డిస్కస్ చేసాడు ఆ కుర్రాడు. అదేవిధంగా తండ్రి కూడా ఆ విధంగా మాట్లాడుకొచ్చారు. కొందరు కూడా కాలర్స్ కూడా అలాగే మాట్లాడారు. ఇప్పుడు కోర్టులో నిన్ను విచారిస్తాడు, నువ్వు మర్డర్ చేసావట, ఏం సంగతి, దొంగతనం చేసావంటే విచారిస్తుంటే, ఇవాళ కొత్తగా దొంగతనం జరిగిందా అండి, భూమి పుట్టిన కానీ దొంగతనాలు జరుగుతున్నాయి, రాజుల కాలం నుంచి దొంగతనం జరుగుతూ ఉన్నాయి, వాడు రేపు చేశాడు, వీడు మర్డర్ చేశాడు, 1960లో చేశాడు, 1950లో చేశాడు, గాడు చేశాడు, వీడు చేశాడు, వాళ్ళందరినీ విచారిస్తావా, చేసినవా, చేస్తే ఆగిందా అని అడుగుతారు ఎవరన్నా? అదా కోర్టు? న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం ఏం అడుగుతాయి, ఎంతవరకు వర్తిస్తాయి కూడా తెలవనంత అజ్ఞానంలో ఉన్నారు. చూసారా వీళ్ళు? కేవలం ఆ సినిమా హిట్ అవ్వాలి, 4 పైసలు వెనకేసుకోవాలి, ఆ పైసలకు అశుద్ధం అంటేనే ఏం లేదు, 4 మెతుకులు తినాలి, దాంట్లో అశుద్ధం కలిసిన ఏం లేదు అనుకునే ఆలోచనలకు పెరిగినంగా ఈ సమాజం ఎటు వెళ్తుందో అని అలాంటి వాళ్ళకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే మొన్న మనకు శివాజీ హీరో స్టేజీ మీద మాట్లాడాడు. తను 2 పదాలు అన్పార్లమెంట్ మాట్లాడాడని ఎమ్మటి పాశ్చాత్యంలో వ్యక్తపరుస్తూ ఆ సద్దుమణిగేలా తన క్రమశిక్షణని, తన విధానాన్ని, తన మెచ్యూరిటీని చూపించాడు. అవునండి, నేను ఏదో చెప్పే ప్రయత్నం చేశాను, దాని గురించి ఒక చర్చ పక్కన. కానీ ఆ సందర్భాన అది చెప్పే ఉద్దేశంలో నేను ఒక 2 తప్పు పదాలు మాట్లాడాను. ఆ తర్వాత ఆ రోజు బాధపడ్డాడు. నిజంగా బాధపడ్డాడో పర్లేదు మనకు అనవసరం. ఎంత పశ్చాత్తపడి ఎంత చేశాడు. అందుకనే శివాజీ సేఫ్గా ఉన్నాడుగా ఈ రోజుకి కూడా. ఆ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకేం పనిష్మెంట్ పడలా. సరే, ఏదో వార్నింగ్ ఇచ్చారు, ఏదో జరిగింది. కానీ శివాజీని ఎవరు తిట్టాలా, ఇంకా శివాజీని హీరో అన్నారు. సమాజం అంతా కూడా శివాజీని సపోర్ట్ చేస్తూ శివాజీ విధానాన్ని, శివాజీ ఆలోచనని, ఆయన ఎవరిని రేప్ చేయమని చెప్పలే, ఎవరు మీరు అట్లా వేసుకుంటే రేపులు అవుతాయని చెప్పలే. దానికి విపరీత అర్థం తీసుకొని ఈ కొన్ని కోడి మెదళ్ళు అట్లా దాని అర్థం తీసుకొచ్చాయి. ఇట్లాగే ఇతను మాత్రం మాట్లాడినటువంటి ఈ పాటకు సర్వత్రా బూతులే తిట్టారు, ఎవరో తిట్టరు. నేను అనేది ఏంటంటే, ఎవరు మాట్లాడరా, ఎవరికి తెలియదా, నువ్వు మీ ఇంటికాడ మాట్లాడవా, మన ఇంటికాడ మాట్లాడుతావు. నువ్వు ఇంట్లో బాత్రూమ్ ఉన్నట్టు వంటింట్లో ఉంటావా, వంటింట్లో ఉన్నట్టు పూజ గదిలో ఉంటావా? నీ ఇల్లే కదా, బాత్రూంలో ఎలా ఉంటావో నువ్వు తెలుసు కదా, పూజ గదిలో కూడా అలాగే ఉంటావా? అది కాదు కదా. అన్నం తింటున్నావు, అన్నంలో కూర కలుపుకుంటావు, పెరుగులో పచ్చడి వేసుకుంటావు, అంచుకేసు, ఈ విధానాలు ఉన్నాయి కదా. నువ్వు ఒక వేదికలో మాట్లాడితే, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి
వేదిక, ఒక స్టేటస్, ఒక స్టేజీ మీద అడ్రస్సింగ్ చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి. నీ ఇంట్లోనో ఆఫ్రికాలోనో ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు విధానం వేరు. ఎవరో బూతులు మాట్లాడతారు కొందరు, అక్షరాస్యాభ్యాసం లేని వాళ్ళు, లేదా వాళ్ళ కల్చర్లో ఇంట్లోనూ బూతులు మాట్లాడి ఉండవచ్చు. వ్యవహారిక భాషలో ఉంటాయి, ఉండవని కాదు కదా. వ్యవహారిక భాషలో బూతులు ఉంటాయి. ఫ్రెండ్స్ కూడా అంటారు అరే బేగ్బీ అనేది మాట్లాడుకుంటారు. అట్లని చెప్పి అందరిని అంటావా నువ్వు? అది కాదు కదా. అట్లా గడ్డి పెట్టాల్సింది పోయి వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, నేను తప్పు మాట్లాడలేదు, నేను సారీ చెప్పను, నేను ఎవరిని అనలే కదా అంటే నేనైతే మామూలుగా లాగి లెంపకాయ కొట్టేవాడిని. మొత్తం మీద వేదికల మీద వాడుతున్నప్పుడు, అడ్రస్సింగ్ చేసే స్టేటస్లో ఉన్నప్పుడు, 4 మంచి మాటలు చెప్పే స్టేటస్లో ఉన్నప్పుడు పదాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ సినిమా అటెన్షన్ పెరగాలని, నీ సినిమాకి రేటింగ్ పెరగాలని ఇట్లా దిగజారితే ఇంకేం చేశావు? ఎదిగిన వాళ్ళు నీకు మీ తల్లిదండ్రులు అంత ఎదిగిన దాంట్లో ఆయన కూడా అలాగే చేశాడా అని ఇప్పుడు అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నావు కదా. అది కాదు కదా. మొత్తం మీద ఆ సినిమా కోసం మొదటి సినిమాలో పోయిన నష్టపోయి కొలాప్స్ అవుతా అనుకున్నాడేమో, ఎలా అనుకున్నారో కానీ రెండవ సినిమాకి ఈ బరితెగించే విధానం, సినిమాలో లేదంటాడు ఆ పాట, మళ్ళీ ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చాడంటాడు, దాన్ని మార్చి పాడారంటాడు. ఎవరిష్టం నీ ఇష్టమా మాట్లాడటానికి రోడ్డు మీద? మరి ఇన్ని వార్నింగ్లు ఇచ్చాక అసలు మంచి కనిపించట్లేదంటే కదా. నేను దీంతో వార్నింగ్ ఇవ్వడంతో కేసులు అయ్యాయి. అసభ్యత ప్రవర్తన మీద కేసు అయింది. అసభ్య ప్రవర్తన సినిమాల మీద కూడా కేసు పెట్టాను. నన్ను అడిగితే ఈరోజు సినిమా రిలీజ్ కాకుండా స్టే ఆర్డర్ తేవాల్సి ఉండే. నేనైతే అదే పని చేద్దునేమో. ఆ సినిమా రిలీజ్ కాకుండా స్టే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ సెన్సారింగ్ కావాలి, దాంట్లో ఉందో వార్నింగ్ వస్తుందండి. మరి వస్తే భయపడేటోని కాదులే. రౌడీ షీటర్లకు, పెద్ద రౌడీ షీటర్లకు, వాంటెడ్ షీట్లకి భయపడలే. వీళ్ళంతా భయపడతారు. ఏ స్టార్ అయినా సరే ఎవరికి భయపడని రాజకీయ నాయకులే భయపడతారు. నాకు వాళ్ళకే భయపడలే. నన్ను చూస్తేనే భయపడతారు. సార్ విమర్శించినప్పుడు జాగ్రత్త సార్, చాలా చిన్నగా తిట్టండి సార్ అని అంటారు డిబేట్లోకి వస్తున్నప్పుడు. సరే, అది నా పర్సనల్ విషయం పక్కకు పెట్టండి. ఇక పోతే మొత్తం మీద ఆయన నాకైతే కొంత మీడియా ఛానల్స్ తన స్టాండ్ మార్చుకున్న విధానాన్ని చూశాను. ఫస్ట్ విమర్శించిన తర్వాత మరి సినిమా ప్యాకేజ్ ఏమన్నా ప్రకటించారేమో, వాళ్ళు కొంచెం వెనకడిగేసి ఈ చంద్రహాస్ను పోలరైజ్ చేసేది స్టార్ట్ చేశారు. అది కూడా కొంచెం గ్రహించాను. మొత్తం మీద అతడు ఖచ్చితంగా బేషరతుగా నేను తప్పు మాట్లాడాను అని క్షమాపణ చెప్పాల్సిందే. నీవు వాడవడో వీడవడో, వాళ్ళు నెగిటివ్ మాట్లాడారు, వాళ్ళు బూతులు మాట్లాడారు, సోషల్ మీడియాలో మాట్లాడారంటే చెల్లదు. వాడిని అడిగేటోడు అడుగుతాడు, వాడిని అడిగేటోడిని అడుగుతున్నారు, అటేప్పుడు అడుగుతారు. కానీ నువ్వు అటెన్షన్ ఇచ్చి, నువ్వు స్టేజ్ ఇచ్చి, నీవు ఆ స్టేజ్ మీద పాడినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతుంటారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా క్షమాపణలు అడిగితే యాక్సెప్ట్ చేసే పొజిషన్ ఉందండి, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలరా? ఇప్పుడు ఆల్రెడీ కావాలని జరుగుతున్నది కాబట్టి కంట్రోల్ అయిందంటారు. ఇప్పుడు నిన్న వరకు అయితే క్షమాపణ చెప్పుంటే ఇట్లాంటి సోషల్ మీడియాలోనో వాళ్ళలో వీళ్ళు జర్నలిస్టులు, సంఘ సంస్కర్తలు, కవితలు, కవులు రాసినటువంటి విమర్శలు ఉన్నాయి. నేను చూశాను. సోషల్ మీడియా చెప్పడం ధర్మం కాదు కానీ చూసాం. ఒక రైటర్ సోషల్ మీడియా ఫేస్బుక్లో ఏం రాసిందో మేడం, ఆ ఒక్కరోజు నీకు అది దొరుకుంటే బాగుండు, మాకు ఈ దరిద్రం పట్టకపోయేది కానీ స్పష్టంగా రాసింది ఆవిడే. చంద్రహాస్ వాళ్ళ ఫాదర్కు ఆ రోజు అది దొరికింటే ఈరోజు మాకు ఈ దరిద్రం ఉండదు కాదు. నేను సభ్యత ఉండి నేను ఇంకా క్లియర్గా చెప్పట్లేను. సో అంటే ఇవన్నీ విమర్శలు అంతటితో ఆగిపోయేది. ఆయన క్షమాపణ చెప్తే, శివాజీ చెప్తే ఆగిపోలేదా? తర్వాత తగుదనమ్మంటూ అనసూయ వచ్చి ఇంకెవరెవరో వచ్చి దాన్ని పెద్ద డిబేట్ చేసుకున్నారు. కానీ చిన్మయం వచ్చి ఏదో డిబేట్ చేసుకున్నారు. కానీ శివాజీ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. అప్పటికి ఎవరు డిస్కస్ చేయలే కదా, ఇంకా ఆయన సపోర్ట్ చేసుకుంటున్నారే. సో ఈ విషయంలో కూడా ఆయన ఆ రోజు ముందే క్షమాపణ చెప్పుకుంటే, తన ప్రాయశ్చిత్తను తెలియజేసి ఉంటే కొంచెం బాగుండేది. బట్ ఈరోజు కేసు అయింది కాబట్టి ఇప్పుడు ఆయన సారి మనకు పని చేయదు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి, ఆ జైలుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి. ఏం జరగబోతుందో అనేది మరి చట్టం అందరికీ సమానమే. చట్టం పరిధిలోకి వెళ్ళిన తర్వాత మనం ఆ తర్వాత దాని గురించి వ్యాఖ్యానించకూడదు. ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆయన క్షమాపణ చెప్తాడు అన్న ఉద్దేశం, అభిప్రాయం ఉందా అండి? ఏదో అసలు ఒక ఛానల్లో చూసాం, చెప్పినట్టు చెప్తున్నాడు. నీకు మనోభావాలు దెబ్బతింటే నేను నేను ఎవరికి చెప్పను. ట్రెండ్ అక్కడ కూడా అదొక వితండ వాదన, మూర్ఖ వాదన చేశాడు. అదేదో చేశాడు. మొత్తం మీద నాకు అదే చెప్పానుగా, ఫస్ట్ వ్యతిరేకం కొన్ని ఛానల్స్, తర్వాత ప్రోగా మాట్లాడుతూ ఆయన పోలరైజ్ చేస్తూ, ఆయనను హీరో చేస్తూ తప్పు మాట్లాడలేదు అన్న రేంజ్లో తీసుకెళ్ళేలా డిబేట్ని చూశాను. సో బట్ మనం ఏం చేయలేము. ఓకే,
మొత్తం మీద ఇంతటితో ముగిసిపోతే బాగుంటుంది ఈ అంశం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.